భయపడకు, నీకు ఏ ఆపద సంభవింపదు. శివప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న అప్పుల సమస్య నుండి విడుదల దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ రాత్రి కాలంలో అందరూ కూడా గృహాలు చేరారా? మీ యొక్క కుటుంబంతో ఆనందిస్తున్నారా? క్షేమంగా మనం గృహాలలో ఉన్న కుటుంబాన్ని ఈ విధంగా చూసుకోగలుగుతున్నా దానికి కారణం మన బలం కాదండి, మన శక్తి ఏమాత్రం కాదు, మన యొక్క వాహనం ఏమాత్రం కాదు, మనకున్నటువంటి ఆస్తి అంతస్తులు అస్సలే కాదు. కేవలం దేవుని యొక్క మహాకృపను బట్టే మనం ఈ రాత్రిన సజీవులంగా ఉన్నాం. అందుని బట్టి మనం అందరము కూడా దేవుణ్ణి స్తుతించవలసిన వారిగా ఉన్నాం. ఈ రాత్రి కాలంలో దేవాది దేవుడు మనతో మాట్లాడటకు ఇష్టపడుతున్నారు. ప్రతి రాత్రి కాలంలో దేవుడు ఎన్నో అద్భుతమైన మాటలు మనకి బహిల్పరుస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు, ఆయన యొక్క శక్తిని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాత్రిన కూడా మనం వాక్యం విని ప్రార్థన చేసుకుని హాయిగా సేద తీరడానికి మనకు అవకాశం ఇచ్చారు కనుక ప్రతి ఒక్కరం కూడా వాక్యాన్ని శ్రద్ధగా విందాం, ప్రార్థనలోకి పోయిద్దాం, దేవుని కార్యాలను చూద్దాం. వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనము. ప్రొవర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 21. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నింపబడుదురు. ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే గొప్ప అద్భుతాలు దీనిలో దాగి ఉన్నాయి. వెంటనే ఈ వాక్యం చదవంగానే కొంతమంది అనుకొని ఉండొచ్చు, ఏమనంటే అమ్మయ్యా మాకు ఇంకే ఆపదలు రావట, నేను సంతోషంగా ఉండొచ్చట, మాకే అనారోగ్యం రాదు, మాకే ఆర్థిక సమస్యలు రావు, మా ఇంటిపైకి ఏ ఉపద్రవం రాదు, మేము సేఫ్ అని అనుకుంటున్నారు. నిజమే, మీరు సేఫే. కానీ ఒకటి ఆలోచించాలి, ఏంటి అంటే నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. మొదటగా మనం ఎవరై ఉండాలా? నీతిమంతులమై ఉండాలి. నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఏ ఆపద కూడా రాదు. అంటే మన దగ్గరికి రాదు అని కాదు, కానీ మన దగ్గరకు వచ్చినప్పటికీ దేవుడు ఏం చేస్తారట? దాన్ని తప్పిస్తారు, రక్షిస్తారు. హల్లెలూయా. దేవుడు ఎంతో జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఈ సామెతల గ్రంథం రాస్తున్నటువంటి సొలొమోను చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అండి. ఆయన ఈ లోకాన్ని చదివిన వ్యక్తి. దేవుడే సొలొమోను గురించి అంటున్నాడు, ఇంత జ్ఞానవంతుడు ఈ లోకంలో లేరు అని. అంత జ్ఞానవంతుడు తన యొక్క జీవిత అనుభవాల్లో నుంచి రాస్తున్నటువంటి ఎన్నో ఆత్మచేత రాయించబడినటువంటి లేఖనాలను మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. నిజమే, ఏ ఆపద నీకు రాదు, నీ కుటుంబానికి రాదు. అయితే భక్తిహీనులు కీడుతో ఏమయ్యారటండి? నింపబడ్డారట. భక్తిహీనులు సమస్య రాగానే దానిలోంచి తప్పించుకోలేరు. సమస్య రానంత వరకు నాకేంట్లే అన్నట్టు ఉంటారు, కానీ సమస్య రాగానే దాంట్లోంచి తప్పించుకోలేక వాళ్ళు దాంట్లో కృంగిపోతూ ఉంటారు, దాంట్లో పడి కొట్టుకొని పోతూ ఉంటారు. ఈరోజు నేను మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎవరైనా నిన్ను భయపడుతున్నారేమో, ఎవరైనా నిన్ను ఈ రాత్రి కాలంలో అది చేస్తాం ఇది చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో, లేదా నిన్ను ఏదో ఒక రకంగా లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో, లేదా అపవాది క్రియలు నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయేమో. భయపడకు, నీకు ఏ ఆపద సంభవింపదు. హల్లెలూయా. అయితే మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు నోవాహు నీతిమంతుడిగా కనబడుతున్నాడు. నోవాహు కాలంలో దేవుడు అందరిని చూస్తున్న తరుణంలో నోవాహు భూమి మీద నీతిమంతుడిగా ఉన్నాడు అని వాక్యం మనకి సెలవిస్తుంది కదా. అయితే ఆ నోవాహుకి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, అయ్యా నోవాహు, జలప్రళయం అనేది ఒకటి రాబోతుంది. ఆ జలప్రళయంలో కొట్టుకొని పోకుండా నీవు నీ కుటుంబం కూడా రక్షించబడ్డానికి నీకొక మెజర్మెంట్స్, కొలతలు ఇస్తాను. వాటిని బట్టి ఒక షిప్ను తయారు చేయి, ఒక ఓడను తయారు చేయి, నువ్వు రక్షించబడతావు అని అన్నాడు. దీని మీనింగ్ మనం ఆలోచన చేస్తే నోవాహు ఎలా ఉన్నాడు? నీతిమంతునిగా ఉన్నాడు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు అనగా ఆయన వరకు ఆయన ఉన్న ప్లేస్లోకి జలప్రళయం రావట్లేదు అని కాదు అర్థం. అక్కడ జలప్రళయం వచ్చినప్పటికీ నోవాహు ఏమవుతున్నాడట? రక్షించబడుతున్నాడు. ఈరోజు మనకు కూడా లోకంలో జీవిస్తున్నాం, అందరికి వచ్చినట్లే
అందరి కుటుంబాలకు ఆ వరదలు వచ్చినట్లే, అందరి కుటుంబాలకు సమస్యలు వచ్చినట్లే మనకి కూడా రావచ్చేమో, కానీ మనం ఏమవుతామట? తప్పించబడతాం, రక్షించబడతాం. హల్లెలూయా. అట్లనే భక్తిహీనుల్ని దేవుడు ద్వేషిస్తున్నాడండి. భక్తిహీనులు అంటే దేవునికి కోపమా అండి? వారు కూడా మనుషులే కదా, వారు కూడా ఆయన బిడ్డలే కదా అని కొంతమంది ఆలోచన చేస్తుండొచ్చు. అయితే మనం ఈ నోవాహు సందర్భంలోనే మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహుకి దేవుడు ఓడని తయారు చేయ అని చెప్పిన దగ్గర నుంచి 100 సంవత్సరాలు పట్టింది ఆ యొక్క ఓడని నిర్మించుటకు. అనగా జలప్రలయం రావడానికి 100 సంవత్సరాలు పట్టింది దేవుడు ఎప్పుడైతే చెప్పాడో. ఈ 100 సంవత్సరాల్లో నోవాహు ఎవ్వరికి కూడా చెప్పలేదంటారా? లేదా దేవుడు నోవాహు ఇది నీ దగ్గర మాత్రమే నువ్వు దాచిపెట్టుకో, ఎవరు చెప్పడానికి వీల్లేదు, నీ పక్కోళ్ళకి కూడా చెప్పకూడదు, ఇలా జలప్రలయం వస్తుందని చెప్పాడా? లేదు. ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ దేవుడు పెట్టలేదు. అందరికీ బహుశా చెప్పే ఉంటాడు. వాస్తవానికి మనమే ఉన్నామండి. మనకి అత్యంత శత్రువులు అయి ఉండొచ్చు, చాలా కఠినమైన శత్రువులు అయి ఉండొచ్చు. వాళ్ళు ఒంటరిగా ఏదైనా సమస్యతో కనబడ్డట్టు మనకి చూస్తే, మార్గం మధ్యలో ఏదైనా ఇబ్బందులతో బాధపడుతుంటే కొన్నిసార్లు మన హృదయం ఏమంటది? శత్రువు అయితే అయ్యలే కానీ హెల్ప్ చేద్దాం ఇది ఒకసారి అన్నట్లుగా ఉంటాం. అదే మరి నోవాహు పరిస్థితి ఆలోచించండి. నోవాహు ఎటువంటి వాడట? నీతిమంతుడు. మరి ఆయన ఊరుకుంటాడా? అందరికీ చెప్పే ఉంటాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఏమని? అయ్యా జలప్రలయం వస్తుందట, ఆ దేవుడు ఆ వర్షాన్ని కుమ్మరించిపోతున్నాడట, ఇలా వస్తుందట, అందరూ కూడా ఆ దేవుని బిలీవ్ చేయండి, నమ్మండి, రండి, మా షిప్లోకి రండి అంటే ఎవ్వరు కూడా నమ్మలేదు. వారందరూ కూడా కీడు చేత నింపబడి దేవుడిచ్చు రక్షణకు దూరం అయ్యారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరిని ఒకలాగా ఇంకొకరిలాగా చూడట్లేదు, అందరినీ ఈక్వల్గా చూస్తున్నాడు. కానీ దానిని రిసీవ్ చేసుకోవడమే మనుషులు చేస్తున్నటువంటి తప్పు. కొంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, కొంతమంది ఏమవుతున్నారు? రిసీవ్ చేసుకోకుండా పాపంలో, కీడులో వారు ఉండిపోతున్నారు. కాబట్టి ఈరోజు నీతిమంతుడిగా ఉన్న నీవు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు రక్షించుటకు ఆయన యొక్క ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. నిన్నెవరు కూడా ఏమీ చేయలేరు, నిన్నెవరు కూడా ఏ హాని కలిగించలేరు. నువ్వు అనుకున్న కార్యాలు జరుగుతాయి. నీకు ఏ ఆపద కూడా సంభవించకుండా దేవుడు తప్పక కాపాడతాడు, నిశ్చయంగా నిన్ను రక్షిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అందరూ కూడా మీకోసం ప్రార్థన చేయబడుతుంది. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మేము చూస్తున్నాము. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా CMW ప్రేయర్ సెంటర్ ముఖ్యంగా ప్రార్థన కోసం స్థాపించబడినది కనుక ప్రార్థన అవసరతలు తెలియజేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మే గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. నీతిమంతుడికి ఏ ఆపద సంభవించదు, భక్తిహీనుడు కీడుతో నింపబడును అని విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన, బహు పూజింపదగిన నామంలో మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరి రాత్రికాల సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రవ్వా, మీ కొరకు జీవిస్తున్న వారికి, అయా మీ కొరకు కనిపెట్టుకొని ప్రార్థిస్తున్న వారికి మరి తండ్రి ఎటువంటి కీడు సంభవింపదని, నీతిమంతులైన వారికి మీ యొక్క తోడు, మీ యొక్క సహాయము తప్పక ఉంటుందని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ సమయంలో బిడ్డలకున్న ప్రార్థన అవసరతలను తెలియజేసినటువంటి వారి నిమిత్తము ప్రార్థిస్తుండగా అయ్యా మరి తండ్రి వారి అవసరతలను, వారి అక్కర్లను తీర్చండి. అడుగుడు ఇవ్వబడునంటున్న దేవుడవు, వెతకుడి దొరకబడునంటున్న తండ్రివి. అయ్యా మరి అడుగుచుండగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి తండ్రి. ఈ సమయంలో ప్రభువా, నాగరాజు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు ఉన్న ఆ చెడ్డ తలంపులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆ చావు అనే తలంపులను ఆ బిడ్డలోనికి రాకుండా మీ యొక్క కృప చేత బిడ్డను జ్ఞాపకం చేసుకొని అయా ఆ చెడ్డ తలంపులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా కాళేష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. గవర్నమెంట్ జాబ్ కొరకు ఆ బిడ్డ మరి తండ్రి ప్రయత్నిస్తుండగా బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలము చేయండి. మరి తండ్రి మీరే ఆ బిడ్డకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. శాంతి ప్రశాంత్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క తండ్రి బిడ్డలు
మరి ఎగ్జామ్ రాశారు ప్రభా, ఎగ్జామ్ లో పాస్ అవునట్లుగా కృప చూపించండి. మీ యొక్క జ్ఞానము చేత బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డ శ్రీదేవి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ ప్రెగ్నెంట్ గా ఉంటుండగా ప్రభా, అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు దయచేయండి. కావాల్సిన బ్లడ్ ను సమకూర్చండి, వారికి బలాన్ని దయచేయండి, వారికి ఉన్న బలహీనతను కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, అయా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి మీ యొక్క ప్రొటెక్షన్ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా మురళీకృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా బిడ్డ యొక్క రక్షణ నిమిత్తము, ఆరోగ్యము నిమిత్తము మీ సన్నిధిలో వేడుకొంచుండగా ప్రభా, మీరే తండ్రి ఆ బిడ్డకు రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే కుటుంబం అంతటికీ మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంగీత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, కృప చూపించండి. బిడ్డ మరి గవర్నమెంట్ జాబ్ కొరకు అప్లై చేస్తుండగా మీరే సహాయం దయచేయండి. మీ యొక్క జ్ఞానము చేత నింపండి ప్రభా. అయ్యా మీ యొక్క కనికర హస్తము, మీ కటాక్షము ఆ బిడ్డ పైన ఉండులాగున్న సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా శిరీష వారి యొక్క హస్బెండ్ నిమిత్తం ప్రార్థిస్తున్నాము. బిడ్డలిద్దరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు సఫలము చేయండి. కుటుంబం అంతటిని తండ్రి మీ యొక్క కృపలో, మీ యొక్క కాపుదలలో భద్రపరచమని, అయా మీరే వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరతను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. శివప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న అప్పుల సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభా. వారికి మీరే తోడుగా ఉండండి ప్రభా. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇస్సాకు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మరి తండ్రి కుటుంబాన్ని తండ్రి అయా మీరే కట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇచ్చినటువంటి కుమారుణ్ణి రిత్విక్ కొరకు ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డ చదువుల్లో మీరే తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి ప్రార్థన అవసరత నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క కోడళ్ళు అయ్యా ఇద్దరు ప్రెగ్నెంట్స్ తో ఉన్నారు ప్రభా. అయ్యా బిడ్డల పైన మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ కటాక్షం ఉంచమని వేడుకుంటున్నాం. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. తింటున్న ఆహారంలో బలమును సమృద్ధిగా దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో ఉన్నారో, కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో, అయ్యా ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉండి మీ సన్నిధిలో మొరపెడుతున్నట్లయితే బిడ్డల యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి. అనారోగ్యమును కొట్టివేసి ప్రభా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. ఇరుకునందు మొరపెట్టగా విశాలతను కలగజేసే దేవుడు. ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నారో, అయ్యా ఏ సమస్య నిమిత్తమో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభా, ఆ యొక్క సమస్యను యేసునామములో గద్దించండి ప్రభా. అవును తండ్రి, అయ్యా నువ్వు మొరపెట్టిన దినమున అయ్యా నేను విడిపిస్తానంటున్నావు తండ్రి. బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. అయ్యా మరి తండ్రి సంతానము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా సంతానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలు మీరు సఫలము చేయండి. అయ్యా ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు అనారోగ్యమును బారిన పడి ఉన్నారో, అయ్యా నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట లేని స్థితిలో, అయ్యా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి. అయ్యా కాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఉన్నారు తండ్రి. మైగ్రేన్ తలనొప్పితో బాధపడే ఉన్నారు అయ్యా, మరి బాధపడుతూ ఉన్నారు అయ్యా. నిద్ర లేమి సమస్యతో దిగులు చెందుతున్నారు. వారికి ఉన్నటువంటి గత జీవితాన్ని బట్టి కుమిలిపోతుండగా అయ్యా వారిని లేవనెత్తండి. దుఃఖమును కొట్టివేసి సంతోషాన్ని వారికి అనుగ్రహించండి. వారికి ఉన్న చింత యావత్తును యేసు నామములో కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. బిడ్డలకు సంపూర్ణ విడుదలను, స్వస్థతను మీరు అనుగ్రహించండి. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరే తోడుగా ఉండండి. మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి తండ్రి. అవునయ్యా, ఒంటరి వారిని తండ్రి ధైర్యపరిచే దేవుడు, నేను నీకు తోడుగా ఉన్నానంటున్నావు, భయపడకు నేను నీ దేవుడని అంటున్నావు తండ్రి. అటు వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు నైట్ డ్యూటీలకు వెళ్తున్నారు అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అయ్యా వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి. అవును ప్రభా, మరి క్షేమంగా వారు ఆ డ్యూటీ చేసుకొని మరలా గృహానికి చేరుకున్నట్లుగా సహాయము దయచేయండి నా ప్రభా. వారికి ఉన్న కలవరాలు, వారికి ఉన్న భయాందోళనన్నింటినీ కొట్టివేసి ప్రభా అయ్యా మీరే వారికి తోడుగా ఉన్నారన్న ధైర్యాన్ని మీరు వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంకా తండ్రి చెప్పుకోలేని కష్టముతో, చెప్పుకోలేనటువంటి శోధనతో బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు. వారి కన్నీటినంతటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ సంతోషమును, సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని, రక్షణ లేని బిడ్డలందరికీ కూడా రక్షణ దయచేయమని, అధికారులందరికీ మీరు తోడుగా ఉండమని ఈ రాత్రికాల సమయములో ప్రభువా అయ్యా ప్రతి బిడ్డ గృహము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను
దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మంచి నిద్రను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.